పులివెందులలోనే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. కార్పొరేటర్లు వెళ్ళిపోయారు దాదాపు 7-8 మంది. అలాగే అక్కడ ఉన్నటువంటి సాగునీటి సంఘాల ఎన్నికలన్నిట్లో కూడా జరిగిపోయింది. ఇక అయిపోయింది, పులివెందులలోనే పులిబిడ్డ కాస్త ఇక పిల్లిగా మారిపోయాడు అన్నటువంటి సోషల్ మీడియాలో ఒక పక్కన ప్రచారం చేస్తున్నారు. ఇది తాత్కాలిక సంతోషం బాగానే ఉంటుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంత సిచ్యుయేషన్లో కూడా పులివెందులు దాదాపు అన్ని వేల మెజార్టీ ఇచ్చింది అతనికి. టాప్ 5లో మెజార్టీ ఇచ్చి గెలిపించారు. అక్కడ ప్రజలు ఏమైనా మారిపోతారా జగన్కి వ్యతిరేకంగా? రెండో పాయింట్ ఏంటంటే, కుప్పంలో ఇట్లాగే ప్రయత్నించింది ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏం ప్రయత్నించింది? అక్కడ ఉన్న వాళ్ళని తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది. ఏమైంది? అక్కడ ఎంపీటీసీలు గెలిచారు, జెడ్పీటీసీలు గెలిచారు, సర్పంచ్లు గెలిచారు, మున్సిపాలిటీ గెలిచారు, అన్నీ గెలిచారు. చంద్రబాబు గారిని ఓడగొట్టగలిగారా? నథింగ్. కాకపోతే తాత్కాలిక సంతోషం ఆ రోజున అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనుభవిస్తే ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అనుభవిస్తుంటారు.